నాయకత్వంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. పూటకో మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే మాట మార్చే ధోరణిలో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొదటి నుంచి కూడా మూసీ విషయంలో మాట మార్చింది హైకోర్టు ముట్టకాయలు వేయంగానే, హైడ్రా విషయంలో హైకోర్టు ముట్టకాయలు వేయంగానే మాట మార్చింది, ఫార్మాసిటీ విషయంలో హైకోర్టు ముట్టకాయలు వేయంగానే మాట మార్చింది, అదాని విషయంలో పెద్ద ఎత్తున ప్రజలను తిరుగుబాటు రాగానే మాట మార్చింది. ఈరోజు లగచర్లలో ప్రజల నుంచి ఉద్యమం నిర్మితం కాగానే మాట మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీలో నిర్మల్లో జరిగిన ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపనలో కూడా ప్రజలను తిరుగుబాటు వస్తే తోక ముడుచుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు 1,00,000 కోట్లు వేస్ట్ అయిపోయినాయి, అంతా కూడా కుప్ప కూలిపోయిందని చెప్పి కాళేశ్వరంలో భాగమైనటువంటి మలన సాగర్, రంగనాయక సాగర్, ఈరోజు కుండపోచమ్మ నుంచి కూడా నీళ్లు వాడుతున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను ఈరోజు పిసిసి అధ్యక్షుడిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, గురుకుల పాఠశాల విషయంలో కూడా మాట మార్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. సమానం చెప్పాలి. నిన్నగాక మొన్న తను ఏదో ఫిలిం ప్రమోషన్లో నేషనల్ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినటువంటి తెలుగు బిడ్డ, హైదరాబాద్లో పుట్టి పెరిగిన బిడ్డ అల్లు అర్జున్ గారు, వారేదో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోతే కక్ష కట్టి ఎలా అయినా సరే వారు అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ చేసి మరొక రోజు జైలు పోయే వరకు కూడా తన జైలు పంపించి పైశికాచానందం అంటే ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ అంటే శాడిజం అంటారు దీన్ని. శాడిస్ట్ ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నాడంటే బాధపడాల్సిన విషయం. ఈరోజు ఏ తప్పు చేయని అల్లు అర్జున్ గారిని మీరు జైలు పెట్టారు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ సర్పంచ్గా పనిచేసినటువంటి పెద్ద ఆయన 84 సంవత్సరాల పెద్ద మనిషి సాయిరెడ్డి గారు తన ఒక లెటర్ రాసి దీనికి నా మరణాన్ని నేను చనిపోతున్నాను కారణమంతో రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులని చెప్పినందుకు ఇప్పటివరకు ఏమైనా చర్య తీసుకున్నారా? చట్టం తన పని తను చేసుకొని ఎందుకు చేయలేరు? మరి అక్కడ చట్ట ప్రకారం ఎవరైతే కారకులైన వారు అరెస్ట్ చేయాలి కదా, కేసు బుక్ కావాలి కదా. అంటే ఏమి కారణం లేకుండా ఎలాంటి సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ గారిని మాత్రం జైల్లో వేస్తారు, కానీ సంబంధమైన తన కుటుంబ సభ్యుల్ని మాత్రం తన సొంత గ్రామంలో కాపాడుకుంటారు, చట్టానికి మాత్రం అక్కడ ముందుకు పోనీయరు. ఈ రకమైనటువంటి అరాచక పాలన, అక్రమ అరెస్టులు, మాట మార్పులు, ప్రజలను ఇబ్బంది పెట్టడము, వీటన్నిటిపైన ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు బహిరంగ లేక కానీ రేవంత్ రెడ్డి గారికి చేస్తే ప్రజలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల తరపున మీరు ప్రశ్నించే వాళ్ళు అవుతారు తప్ప ఈ రకంగా డమ్మీ లెటర్ రాసి ఏదో రేవంత్ రెడ్డి గారి తరపున ఏదో చేసుకుందాం, పైరవీలు చేసుకుందాం, ఏదో పంతని చేసుకుందామని మీరు ప్రయత్నిస్తే మీరు ఈ యొక్క తెలంగాణ చరిత్రలో ఒక పప్పెట్ పిసిసి అధ్యక్షుడిగా, ఒక డమ్మీ పిసిసి అధ్యక్షుడిగా మిగిలిపోతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.